ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ప్రాపర్టీ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇన్వెంటరీ కూడా తక్కువగా ఉండడంతో రియల్ రేట్లు చుక్కలను తాకుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో ఇళ్ళు, ప్లాట్ల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ధరలు నానాటికి పెరుగుతూ సామాన్యులకు అందనంత దూరం చేరుకుంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ సహా దేశంలోని 9 ప్రధాన నగరాల్లో కొత్తగా ప్రారంభమైన గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల సగటు ధర 9% మేర పెరిగినట్లు ప్రముఖ స్థిరాస్తి డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ ఓ నివేదిక విడుదల చేసింది. నిర్మాణ సామగ్రి వ్యయాలు పెరగడంతో దేశంలోని 9 నగరాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో నివాస గృహాల సగటు చదరపు అడుగు ధరలను వెల్లడించింది. పెద్ద నగరాల్లో సగటు ధరలు ఒక చదరపు అడుగుకి 13,197కి చేరుకున్నట్లు నివేదిక పేర్కొంది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది 12,569గా ఉండేదని తెలిపింది. కొత్త ప్రాజెక్టుల్లో సగటు ఇళ్ల ధరలు కోల్కతాలో గరిష్టంగా 9% పెరిగినట్లు నివేదిక తెలిపింది. థానేలో 17% పెరగ్గా బెంగళూరులో 15%, పూణేలో 10%, ఢిల్లీ ఎన్సీఆర్లో 5% పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇక హైదరాబాద్లో 5%, చెన్నైలో 4% ధరలు పెరిగినట్లు ప్రాప్ ఈక్విటీ నివేదికలో వెల్లడించింది. మరోవైపు ముంబై, నవీ ముంబై ప్రాంతాల్లో 3% చొప్పున ధరలు తగ్గాయని తెలిపింది. హైదరాబాద్ నగరం విషయానికి వస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో సగటు చదరపు అడుగు ధర 7,890 వద్ద ఉండగా అది 5% మేర పెరిగి ప్రస్తుతం 8,306 రూపాయలకు చేరినట్లు నివేదిక తెలిపింది. ఇక బెంగళూరులో గతేడాది సగటు చదరపు అడుగు ధర 8,577గా ఉండగా అది 9,852కు చేరింది. కోల్కతాలో 6,201గా ఉన్న చదరపు అడుగు ధర ఈ ఏడాది 8,000 రూపాయలకు పైగా పెరిగినట్లు నివేదికలో పేర్కొంది. చెన్నైలో సగటు అడుగు ధర 7,645 నుంచి 7,989కి చేరినట్లు తెలిపింది. ఇక నవీ ముంబైలో 13,286 నుంచి 12,855కు తగ్గినట్లు వెల్లడించింది. ముంబైలో చదరపు అడుగు ధర 35,215 నుంచి 34,026కు తగ్గినట్లు నివేదిక వెల్లడించింది.